యాక్టివిటీస్ చేయాలి, ఏం చేయలేదన్న. ఓకే, మీరు డిమాండ్ ఏం చేస్తారు ప్రధానంగా? మమ్మల్ని వెంటనే ట్రైనింగ్ పంపించాలి. ఇప్పుడు రన్నింగ్ బ్యాచ్ తోనే మమ్మల్ని పాసింగ్ అవుట్ ఇప్పియాలి. దానివల్ల పంపలేదు. మా సర్వీస్ ఇప్పుడు పోయిన ఫస్ట్ పేలో పోయిన వాళ్ళ సర్వీస్ ఈక్వల్ ఉండేటట్టు చూడాలన్న. మా డిమాండ్ అదే. ఓకే, మీరేం చెప్తారు? మిమ్మల్ని ఎందుకు పంపించలేదు ట్రైనింగ్? సేమ్ ప్రాబ్లం మాది కూడా 323 కేసు ఉండే, దానివల్ల పంపలేదు. ఇక్కడ ఏంటంటే సార్ ఇప్పటికే నోటిఫికేషన్ అని చెప్పేసి 1 year అయింది, తర్వాత కోర్టు కేసులు అని చెప్పేసి ఇంకొక 1 year అయింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకు ట్రైనింగ్ అయిపోగానే ఇంకొక 1 year అవుతుంది. మాకు ట్రైనింగ్ అయిపోయేసరికి 1 year అవుతుంది. అంటే 4 సంవత్సరాలు. ఈ 4 సంవత్సరాలు ఒక కానిస్టేబుల్ కొట్టడానికి 4 సంవత్సరాలు, ట్రైనింగ్ కావడానికి 4 సంవత్సరాలు పడితే ఈ 4 సంవత్సరాల్లో ఐఏఎస్ కూడా కావచ్చు సార్. కాకపోతే చిన్న వల్ల పెండింగ్ వల్ల ఇంత లేట్ చేయకుండా ప్రభుత్వ సహకారం ఇంతకుముందు గవర్నమెంట్ లో ఈ టీఎస్ఎస్పీ వాళ్ళకి సెకండ్ బ్యాచ్ చేసి పంపిస్తుండే సార్. ప్రభుత్వం అనుకున్నది కాబట్టి ఈ టీఎస్పీ వాళ్ళ 4500 మందిది కూడా వీళ్ళతో సివిల్ ఏఆర్ వాళ్ళతో పంపించారు. దాంట్లో మేము 2% సార్.